కార్తీక పురాణము 11వ అధ్యాయము. మందరుని చరిత్ర. జనక మహారాజా, కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిష పూలతో ఆరాధన చేస్తే చంద్రాయణం వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. దర్భలతో పూజించిన, వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెబుతాను, విను. పూర్వం మందరుడు విప్రుడు ఉండేటివాడు. అతడు పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మాచారాలను చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలను అలవాటు చేసుకొని వాటితోనే కాలం గడుపుతుండేవాడు. అతడి భార్య సుగుణవతి పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు. మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు. ఒక రోజున మందరుడు పొరుగురిలో పని చూసుకుని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు. అది చూసిన నరకిరాతకుడు మందరుని చంపి ఆ సొమ్మును తీసుకొని తన గూడెం వైపుకి వెళ్తున్నాడు. అంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి చంపేసింది. ఆ కిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో ఆ పులిని చంపి తాను మరణించాడు. ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు. ఈ విధంగా ఒకేసారిగా మరణించిన ఆ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకొని పోయారు. మందరుడు మరణించిన తర్వాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది. ఒక రోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి మందరుని భార్య పాద పూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకుని హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నారు. నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించి ఆ మహర్షిని ఆమెతో, ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణమి. దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది. నేను నూనె తెస్తాను. నువ్వు ప్రమిదను తీసుకొని వచ్చి వత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి. దాని వలన నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలకి ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది. ప్రమిదలను ఒత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది. ఆ తరువాత ప్రతి ఇంటికి వెళ్ళే ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు రమ్మని పిలిచింది. ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది. కొంతకాలం గడిచినాక ఆయన ఆయువు తీరడంతో ఆమె మరణించింది. విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకొని విష్ణులోకమునకు తీసుకొని వెళ్తున్నారు. దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు విష్ణుదూతలు. ఆమె ఆ సమయంలో నరకంలో యమ యాతనలు అనుభవిస్తున్న భర్తను అడిగి అతడితో పాటు మరణించిన కిరాతకుడిని పులిని చూసి, వారెందుకు నరకంలో బాధలు అనుభవిస్తున్నారు, ఎందుకు హింసించబడుతున్నారని విష్ణుదూతలను ప్రశ్నించింది. విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవించుతున్నారు అని చెప్పాడు. అయితే ఆ ముగ్గురి తరించే మార్గం ఏదైనా ఉంటే
ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడు భార్య ప్రార్థించింది. ఓ పుణ్యాత్ములారా, నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు. పైగా శీలవతి వై పతిసేవ పరాయణురాలివై ఉన్నావు. ఆధ్యాత్మిక ప్రవర్తనలతో పవిత్రురాలివై పుణ్యవంతురాలివయ్యావు. నీ సంకల్పానికి అడ్డు ఏముంది? కార్తీక పూర్ణమి నాడు దీపానికి వత్తి చేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకునికి పురాణం ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు. ఆ మాట విన్న మందరుని భార్య పరమానందం పడి వెంటనే తనకు లభించిన ఆయా పుణ్యఫలాలను ఆ ముగ్గురికి ధారపోసింది. అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, పారాయణం చేయడం వలన, దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది. స్వయం తీర్థ తారయతి అన్న సూక్తి ననుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థకం నామధేయురాలైన సుగుణవతి సూచిస్తోంది. 11వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక పురాణము 12వ అధ్యాయము. కార్తీక ద్వాదశి విశిష్టత. వశిష్ఠుడు జనక మహారాజా, కార్తీక మాసంలో చేయవలసిన విధులను, వాటి గొప్పదనాలను, ఆరాధనలను, ఉత్సవాలను, దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించారు. ఈ నెలలో రోజులన్నీ ఒక రోజుని మించి ఒక రోజు మరొక రోజు చాలా గొప్పవి. ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలు ఇస్తాయి. కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదం. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము. కార్తీక పౌర్ణమి గొప్పది. పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి. కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్నిస్తాయి. బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణ చేయడం వలన అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి. అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణము వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది. పుణ్య ఫలమైన విధులతో చేసే సంతర్పణలన్నింటికన్నా ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితము అనంతము. క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు. ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. ఆ రోజు కనీసము ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది. ఆ రోజున చేసే దానము సద్ధర్మ దానమవుతుంది. ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన, దీపదానం చేసిన జన్మాంతరాలలోని పాపాలు నశిస్తాయి. దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపరలోకాలలో సుఖాలు లభిస్తాయి. తులసిని గాని సాలగ్రామాన్ని గాని దానం చేస్తే 4 సముద్రముల చేత చుట్టబడిన భూమినంతటిని దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది. రాజర్షి, దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను. సావధాన మనస్కుడై విను. పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షిణ్యాలు లేని, యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు.
దురాచారుడై ఆ వైశ్యుడు పొరుగురిలోని ఒక బ్రాహ్మణునకు ధనం అప్పటికి ఇచ్చాడు. చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు. ఆ వైశ్యుడు అతని వద్దకు వెళ్లి ధనము ఇమ్మని నిర్బంధ పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇవ్వమని అడిగాడు. అప్పు తీర్చని వాడు కల్పాంతరం వరకు నరకంలో పడి కొట్టుమిట్టాడుతాడు కనుక జంతువుగా నైనా పుట్టి నీ అప్పు తీరుస్తానన్నాడు. ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు, ఈ జన్మలో నా రుణం తీర్చవు గాని మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతడిని ఈసగించుకున్నాడు. కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపాడు. కాని జరిగిన దానికి తనను రాజభటులు పట్టుకుంటారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు. కాలం గడిచిపోతోంది. ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు వైశ్యుడు. యమభటులు వచ్చి ఆ వైశ్యుని తీసుకుని వెళ్లి నరక కూపంలో పడేసి చిత్రహింసలు పెట్టుతున్నారు. కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు. ధర్మవీరుడు తండ్రి వలనే కాక దాన ధర్మాలు చేస్తూ బీద సాధలను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారదునకు నమస్కరించి, మునిచంద్ర, మీ రాకతో నా జన్మ పావనమయ్యింది. నేను చేసే సత్కార్యాలు స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు. నారదుడు ఆ వైశ్యపుత్రునితో, ఒక ధర్మవీర, నువ్వు పేరుకి తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని, పరమ దయానిధుని విన్నాను. నీకు ఒక హితము చెప్పాలనిపించి వచ్చాను. నీ తండ్రి నరకంలో యమయాతనలను అనుభవిస్తున్నారు. అతనికి ఉత్తమ గతులు కలిగించవలసిన పుత్రుడవు నువ్వే కదా అన్నాడు. నారదుడు మాటలు వింటున్న ధర్మవీరుడి మనసులో సందేహం ఉదయించింది. అది గమనించిన నారదుడు, ధర్మవీర, అంతటి మహాపాపాత్ముడిని నీ వలన మేలు ఎలా కలుగుతుందా అని సందేహించకు. ఇది కార్తీక మాసం. ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చెయ్యి. నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు. అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి, ఓ నారదమునీంద్ర, గోవులో, భూమిలో, అన్న వస్త్రాలలో, నువ్వుల్లో బంగారమే దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా, మరి సాలగ్రామ శిలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా? అదేమైనా ఆకలి తీరుతుందా, ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు. నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరునికి నారదుని చెప్పిన విషయం నచ్చలేదు. ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను. వీటిలో దేని వలన నా తండ్రి బాధను పోలేదు. కానీ అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరుతాయా అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదునితో. చేసేది లేక నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు. సమర్థత, సంపద, దానం చేత స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేశాడు. సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు. ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి, కోతి, పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణుని ఇంటి యందు స్త్రీగా జన్మించాడు. యవ్వనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు. వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైరాగ్యం సంప్రాప్తమయ్యింది.
తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రాలతో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు. వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు. ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది. ఆమె భర్త మళ్లీ బ్రతికాడు. ఆమె తండ్రికి పూర్వజన్మలోని నరక బాధల నుండి విముక్తిని పొందాడు. ఆ తరువాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై పుట్టాడు. ప్రతి కార్తీక మాసంలో నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాడు. యోగ్యత, అర్హత, అవకాశము వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల హితవులు ఎన్నడూ తిరస్కరించకూడదు. వక్తాశ్రోతచ దుర్లభః అంటుంది ఉపనిషత్తు. మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం. ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తోంది ధర్మవీరుని కథ. 12వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.